నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. జై బీసీ జై బీసీ బీసీల ఐక్యత వర్ధిల్లాలి బీసీల ఐక్యత వర్ధిల్లాలి మేమెంతో మాకంత జై బీసీ జై బీసీ జాజుల సిన్నన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి జాజుల సిన్నన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి జై బీసీ బీసీల ఐక్యత వర్ధిల్లాలి మేమెంతో మాకంత జై బీసీ జై బీసీ బీసీల ఐక్యత వర్ధిల్లాలి బీసీల ఐక్యత వర్ధిల్లాలి చట్టసభలో 42% రిజర్వేషన్లు కల్పించాలి జై బీసీ జై బీసీ జై బీసీ జై బీసీ బీసీల ఐక్యత వర్ధిల్లాలి బీసీల ఐక్యత వర్ధిల్లాలి బీసీల ఐక్యత వర్ధిల్లాలి బీసీల ఐక్యత వర్ధిల్లాలి జై బీసీ జై బీసీ జై బీసీ జై బీసీ మేమెంతో మాకంత జై బీసీ జై బీసీ జై బీసీ జై సాధిద్దాం బీసీల సాధిద్దాం బీసీల ఐక్యత సాధిద్దాం బీసీల ఐక్యత సాధిద్దాం బీసీల ఐక్యత సాధిద్దాం జై బీసీ జై బీసీ జై బీసీ జై బీసీ ప్రపంచ టైలర్స్ డే సందర్భంగా మా మేరు కులస్తులకు బీసీ సంఘం ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఇలా మాకు శుభాకాంక్షలు తెలియజేసి ఈ కేక్ కటింగ్ ప్రోగ్రాము పెట్టినటువంటి బీసీ సంఘ సభ్యులందరికీ జిల్లా నాయకత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి కుల వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి మేరు కులస్తులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున టైలర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ శంకర్ దశమయ్య ఆశీస్సులు ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా టైలర్స్ డే శుభాకాంక్షలు. జై బీసీ బీసీల ఐక్యత. టైలర్స్ డే సందర్భంగా బీసీ సంఘం ఆధ్వర్యంలో మేరు కులస్తులకు శాల్వాతో సత్కరించి కేక్ కటింగ్ ప్రోగ్రాం చేయడం జరిగింది. వారికి బీసీ సంఘం వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ చేతి వృత్తి మీద ఆధారపడి బ్రతుకుతున్నటువంటి మేరు కులస్తులకు రెడీమేడ్ వస్త్ర వ్యాపారంతో చాలా దెబ్బగా మారింది. ప్రభుత్వం అన్ని రకాలుగా మేర కులస్తులను ఆదుకోవాలి. మేరు కులస్తులు కుట్టు పని మీద ఆధారపడుతున్నటువంటి ఎన్నో విధాలుగా నానా ఇబ్బందులు పడుతూ జీవిస్తూ ఉన్నారు. ఈ కుల వృత్తిని ఆధారపడి ఇతరత్ర కులాలు ప్రతి ఒక్కరు కూడా ఉపాధిగా చేసుకొని మా కుల వృత్తిని ఉపాధిగా చేసుకొని చాలామంది కూడా జీవిస్తూ ఉన్నారు. దీనివల్ల మేర కులస్తులకు చాలా ఉపాధి విషయంలో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం చర్య తీసుకొని ప్రతి ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్లు ఇల్లు కల్పించాలని చెప్పేసి ఈ టైలర్స్ డే సందర్భంగా మేము కోరుతూ ఉన్నాం. నా పేరు మంతెన కిరణ్, కరీంనగర్ మేరు సంఘం యువజన జిల్లా అధ్యక్షుడు. బీసీ సంక్షేమ సంఘం యువజన విద్యార్థి మహిళ అంతా కలుపుకొని ఈరోజు ఈ యొక్క సమావేశం చేయడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య ఉద్దేశం ఈరోజు టైలర్స్ డే, కుట్టు మిషన్ల రోజు, మేరు కులస్తుల రోజు. ఈరోజు మనకు గుడ్డ కట్టుకొని ఉన్నామంటే అనాది కాలం నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళు కుట్టినటువంటి బట్టలు మనం నాగరికతను నేర్పింది కూడా వాళ్ళే. ఈరోజు రాజకీయ నాయకులు కానీ చిన్న నుంచి పెద్ద వరకు వాళ్ళ కుట్టినటువంటి బట్టలు వేసుకొని మనం హోందాగా తిరుగుతున్నాం. ఈరోజు మేర కులస్తులకు డే సందర్భంగా శుభాకాంక్షలు మా యొక్క బీసీ సంక్షేమ సంఘం తెలుపుతున్నది. అదేవిధంగా నాగర్ కర్నూలులో జరిగినటువంటి అమానుషణీయమైన సంఘటన, రజక కులములను రెడ్డి కులస్తులు అన్యాయంగా వాళ్ళపైన దాడి చేసి మల్లన్న జాతరలో వాళ్ళు దేవుని దర్శనం చేసుకుందామని వస్తే వాళ్ళ మీద దాడులు జరిపి కుల విస్తృతంగా వాళ్ళ కుల దూషణగా తిట్టి వాళ్ళ మీద మాకు కూడా ఎస్సీ ఎస్టీ ఉన్నట్టు మాకు కూడా బీసీలకు కూడా కుల దూషణ కింద ఒక చట్టం తయారు చేయాలి తప్పకుండా. ఆ చట్టంలో బీసీలను ఎవరు తిట్టినా, అణగారిన కులాలను ఎవరు తిట్టినా వాళ్ళపైన కేసులు పెట్టే విధంగా ఒక చట్టము పార్లమెంట్లో రూపకల్పన చేయాలి. అదేవిధంగా రిజర్వేషన్ 42 జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ 42 రిజర్వేషన్ పార్లమెంట్లో బిల్లు పాస్ చేసి 9th జీవో ప్రకారం మా వాటా మాకు ఇచ్చే విధంగా చూసి పార్లమెంట్లో బిల్లు పాస్ చేసిన తర్వాతనే ఈ యొక్క జెడ్పీటీసీను ఎంపీటీసీ ఎలక్షన్లు పెట్టాలి, నోటిఫికేషన్ ఇవ్వాలి. అదేవిధంగా
మా రిజర్వేషన్ల గురించి తప్పకుండా పార్లమెంట్లో అన్ని రాజకీయ పార్టీలు వాణ్ణి వినిపించాలని కోరుకుంటూ ఈరోజు మళ్ళీ ఒకసారి మేర కులస్తులకు వాళ్లకు ఈ రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలపడం జరుగుతుంది. జై బీసీ, జై జై బీసీ. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరణ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా అందరికీ చెప్తున్నాము, బీసీలు చిన్న చూపు చూస్తే ఏ కులస్తులు కూడా కులదూషణ కింద ఏ బీసీ 133 కులాల వాళ్ళు ఎవ్వరు తిట్టినా అగ్రవర్ణాలను వదిలిపెట్టే సమస్య లేదు, వాళ్ళపైన కూడా దాడులు చేద్దాం. అదేవిధంగా మా బీసీలు ఐక్యంగా ఉండి ఎవరేమన్నా ఐక్యత ఉండాలని చెప్పి కోరుకుంటూ జాజుల సినన్న గారి నాయకత్వంలో ప్రతి ఒక్క ఉద్యమాన్ని చేసుకుంటూ ముందుంటామని కోరుకుంటూ జై బీసీ, జై జై బీసీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.